పైనాపిల్ చట్నీ. పైనాపిల్ చట్నీ సో వినడానికి కూడా చాలా వెరైటీగా అనిపిస్తుంది కదండి. పిల్లలు చాలా మంది ఇష్టంగా తింటారు. సో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఎస్పెషలీ కోల్డ్ కాఫ్ ఎవరైతే పిల్లలకి ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటుందో, రావడం సహజమే, వస్తూ ఉంటుంది. అలాంటి పిల్లలకి ఇడ్లీలతో కానీ, దోశలతో కానీ, రోటీతో కానీ ఇలా పైనాపిల్ చట్నీ ఇచ్చినట్టుగా అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు తినడానికి కూడా ఇది టేస్టీగా అనిపిస్తుంది. సో ముందుగా మనం కాస్త పైనాపిల్ని లైట్గా సాటే చేసుకుందాం. నార్మల్గా కూడా పైనాపిల్ తినేటప్పుడు గొంతులో కొంచెం ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది, దురదగా కూడా అనిపిస్తుంది. అందులో ఉన్న ఒక ఎంజైమ్ వల్ల అలా అవుతుంది. ఎప్పుడైతే పైనాపిల్ని లైట్గా హీట్ చేస్తారో మనకి అది అలాంటి ఫీలింగ్ రాకుండా ఉంటుంది. సో అలా అయినా చేయొచ్చు, లేదా సాల్ట్ కానీ, పెప్పర్ కానీ, హనీ కానీ అప్లై చేసి తిన్నప్పుడు కూడా మనకి ఆ ఫీలింగ్ అన్నది, ఇరిటేషన్ అనేది రాకుండా ఉంటుంది. సో పైనాపిల్ ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. జనరల్గా కోల్డ్ అండ్ కఫ్ వస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనకి టంగ్ చాలా బిటర్గా అనిపిస్తుంది కదండి, ఏం తిన్నా చేదుగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా అలానే ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి ఏమి ఇచ్చినా నచ్చదు. ఇలా పుల్లగా తీయగా ఉండే పైనాపిల్ లాంటి ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఇష్టంగా తింటారు. అందుకే మనం ఇక్కడ పైనాపిల్ చట్నీని చూస్ చేసుకున్నాం. లైట్గా ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. అంతేకాకుండా పైనాపిల్లోని చక్కటి ఫైబర్తో పాటు వైటమిన్ సి కూడా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పిల్లలకి జలుబు, దగ్గు తగ్గడానికి మనకి వైటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం యాడ్ చేసుకుందాం. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. గొంతులో ఉండే ఆ ఇరిటేషన్, దగ్గు ఉండేటప్పుడు ఏదైతే ఇరిటేషన్ ఉంటుందో ఆ తగ్గడానికి కూడా మనకి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేద్దాము. కాస్త అలా కారకారంగా ఉంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కొంచెం ఉప్పు. మనం ఎలాగో గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో అంటే పైనాపిల్ని రాగా తీసుకునేటప్పుడు ఆ ఇరిటేషన్ ఉంటుంది, కానీ గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తీసుకునేటప్పుడు ఆ ఇరిటేషన్ కూడా ఉండదు. సో పిల్లలు ఇష్టంగానే తింటారు. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. మరి కాస్త వైటమిన్ సి కోసం ఇక్కడ ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం. మన పైనాపిల్ చట్నీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో ఇప్పుడు లాస్ట్లో ఇందులో కొంచెం హనీ యాడ్ చేసుకుందాం. సో హనీ వల్ల ఆ స్వీట్ ఫ్లేవర్ అన్నది కూడా పిల్లలకు బాగా నచ్చుతుంది. అండ్ హనీ మనకి థ్రోట్లో ఉన్న ఇరిటేషన్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. పైనాపిల్ చట్నీ రెడీ అయిపోయింది. పైనాపిల్ చట్నీకి కావలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్. పైనాపిల్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పైనాపిల్ ముక్కలు వేసుకొని కాస్త సాటే చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అల్లం ముక్క, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ చట్నీ రెడీ.